రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇక ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నాగోలపాటి ప్రతాపరెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ పులిమి రమేష్, అలాగే వైఎస్ఆర్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకూరి సుబ్బారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశారని, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఎండబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టి 80% పనులు పూర్తి చేశారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. అది మీ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాము. అలాగే ఈరోజు మీ అసమర్థత దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ప్రజల తరఫున మేము ఈరోజు వాయిస్ బయటికి తీసుకొచ్చి మేము మాట్లాడితే మీరు ఎలా అంటే నిన్న ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఓపెన్గా ప్రెస్ మీట్లో, మీరు వాయిస్ మాట్లాడితే మేము ఇలాగే మీ ఇళ్ళ మీద పడతాం, మిమ్మల్ని తగలబెట్టేస్తాం అని ఓపెన్గా భాగంగా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండేటువంటి కృష్ణానది జలాల్ని పోతిరెడ్డిపాడులో ఉండేటువంటి హెడ్ రెగ్యులేటర్ దాని యొక్క సామర్థ్యం పెంచినట్లయితే ఆనాడు ఆయన రైతుల యొక్క రాష్ట్రంలో సాగునీరు త్రాగునీరు అనే ఉద్దేశంతో 11,500 క్యూసెక్ల నుంచి ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులందరూ రేపు ఉదయం 6 గంటలకి ఏ మండలం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి వారు బయలుదేరి రేపు ఉదయం 9:30 గంటలకల్లా ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. దయచేసి అందరూ గమనించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు అటు రాయలసీమకు కానివ్వండి, ఇటు నెల్లూరు జిల్లాకు కానివ్వండి, సస్యశ్యామలం చేయడం కోసం, మరింత నీటి అవసరాల కోసం తీసుకుని వచ్చినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,850 కోట్ల రూపాయలతో 2020 సంవత్సరం మే 20వ తేదీన ప్రారంభించారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు 80% పైగా పనులు కూడా ఈరోజు పూర్తయి ఉన్నాయి. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు